నేటి కాలంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న వైద్య విధానం హోమియోపతి. ఇది చాలా సురక్షితమైనదిగా చెబుతుంటారు. దాదాపుగా 10% మంది మన దేశంలో హోమియోపతిని వాడుతున్నట్టు అధ్యయనాలు చెప్తున్నాయి. అసలు హోమియోపతి అంటే ఏంటి, వాటి గురించి మరిన్ని వివరాలు మనకు తెలియజేయడానికి మన ముందు ఉన్నారు డాక్టర్ హరికృష్ణ. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. అసలు హోమియోపతి అంటే ఏంటి డాక్టర్ గారు? మన దేశంలో మరి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వైద్య విధానాలు ఉన్నాయి. అంటే మనకు అందరికీ తెలిసినటువంటి వైద్య విధానం అల్లోపతి. అంటే మన ఇంగ్లీష్ వైద్యము, అంటే జనరల్గా వాడే వైద్య విధానం అందరికీ ఆ ఇంగ్లీష్ మందులు బిల్లు తెలుసు. కానీ హోమియోపతి గురించి తెలుసు, ఇప్పుడిప్పుడే ప్రజలకు చాలా మటుకు చేరుతుంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే WHO ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము ఒక 200 మిలియన్ ప్రజలు హోమియోపతి వైద్యాన్ని వాడుతున్నారు. అంటే అల్లోపతి తర్వాత సెకండ్ ప్లేస్లో హోమియోపతి వైద్య విధానం ఉంది. ఈ హోమియోపతి వైద్యంకు ప్రధాన సిద్ధాంతము వ్యాధిని ట్రీట్ చేయడం కంటే, అంటే వ్యాధి లక్షణాలను ట్రీట్ చేయడం కంటే వ్యాధి నిరోధక వ్యవస్థను పెంచడం, తద్వారా ఒక రోగిని సంపూర్ణ ఆరోగ్యవంతంగా చేయడం అనే సిద్ధాంతం మీద పుట్టింది. దీనికి హోమియోపతి అనే పేరు ఎలా వచ్చిందంటే, హోమియో అండ్ పతి ఈ రెండు సపరేట్ వర్డ్స్. హోమియో అంటే ఏమిటంటే సారూప్యం, అంటే సిమిలర్, అంటే సమానమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఏదైతే మందు ఉంటుందో, మనకు ఒక ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తికి ఒక మందు ఇచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు వస్తాయో అదే మందు అటువంటి వ్యాధులు ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చినప్పుడు ఆ వ్యాధులు పూర్తిగా తగ్గిపోతాయి. దీనిని హోమియో అంటారు. హోమియో అంటే సిమిలర్, అంటే మనకు ఒక రకంగా ఒక వ్యాక్సినేషన్ థియరీ లాంటిది. ఇప్పుడు మనము పోలియో వైరస్ అని, లేకపోతే డిపిటీ అని, BCG అని, MMR రకరకాల టీకాలు తీసుకుంటుంటాం. ఇప్పుడు మన టీకాలు వేసిన వెంటనే ఏం జరుగుతుంది అంటే పోలియో డ్రాప్స్ నోట్లో వేస్తారు. పోలియో డ్రాప్స్ అంటే ఏంటి? అవి పోలియో ఒక వైరస్, అంటే ఒక ఇన్యాక్టివేటెడ్ పోలియో వైరస్, ఇన్అటెన్యూటెడ్ వైరస్, అంటే బాగా బలహీనమైనటువంటి లేకపోతే వీక్గా ఉన్నటువంటి ఏదైతే వైరస్ను మనకు శరీరంలో ఇచ్చినప్పుడు ఆ వైరస్కు వ్యతిరేకంగా మన శరీరం లోపల యాంటీబాడీస్ తయారవుతాయి. అంటే మన శరీరం లోపల మన తెల్ల రక్త కణాలకి, మన వ్యాధి నిరోధక శక్తికి అటువంటి మెమరీ అనేది ఉంటుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది, అటువంటి వైరస్ కానీ అటువంటి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి ఈ ప్రతి జనకాలు యాంటీబాడీస్, ఈ యాంటీబాడీస్ అనేది ఏవైతే ఉన్నాయో ఆ వ్యాధిని మనకు రాకుండా అడ్డుకుంటాయి. అంటే దాదాపుగా ఇప్పుడు చూడండి, అంటే పోలియో వైరస్ మనకి ఇస్తున్నారు, కానీ మనకి పోలియో రాకుండా అడ్డుకుంటుంది. అంటే మన శరీరం ఒక రక్షణ వ్యవస్థ ఏంటంటే ఎప్పుడు 24 గంటలు అదే పని పైన మన శరీరంలో వ్యాధి శక్తి పనిచేస్తుంది. బయట నుంచి వచ్చే ప్రతి ఒక్క పదార్థాన్ని, అంటే గాలి ద్వారా కానీ, నీటి ద్వారా కానీ, చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ద్వారా కానీ, మన ఆలోచన విధానం ద్వారా కానీ, మన శరీరం లోపల ఏర్పడే మార్పులను బట్టి ఎప్పటికప్పుడు ఆ వ్యాధి నిరోధక శక్తి లోపల మార్పులు వస్తూ మన రక్షణ వ్యవస్థను బలోపేతంగా తయారు చేస్తుంది. ఈ వ్యాధి నిరోధక శక్తి సరిగ్గా ఉన్నన్ని రోజులు వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు, మానసికంగా ఆరోగ్యంగా ఉంటాడు, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాడు. ఎప్పుడైతే అది బలహీనపడుతుందో అప్పుడు వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఏ ఇతరత్ర కారణాలు కానీ మన శరీరం పైన దాడి చేసే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మనకు అది దీర్ఘకాల వ్యాధులు కావచ్చు, తరుణ వ్యాధులు కావచ్చు, ఒక వ్యాధి రూపం లోపల మొదలయ్యి మెల్లమెల్లిగా అది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తయారవుతాడు అనమాట. సో హోమియోపతి అంటే మన వ్యాధి నిరోధక శక్తిని పెంచి మనని సంపూర్ణ ఆరోగ్యవంతం చేసి వైద్య విధానం అని అర్థం. మీరు చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్ని సిమిలర్ టైప్ అవే ఇచ్చి చేస్తారు హోమియోపతిలో అన్నారు. కానీ బేసికల్గా చూస్తే యాంటీబయాటిక్స్ ఇస్తేనే ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి అని చాలా వరకు వింటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన దాంట్లోనే మీకు ఆన్సర్ ఉంది. చూడడం, ఇప్పుడు యాంటీబయాటిక్స్ అని కానీ, లేకపోతే ఏ ఇతర మందులైనా కానీ, అంటే మన శరీరంలో ఉన్న బ్యాక్టీరియాని, వైరస్ను చంపడం కొరకే మన మందులు వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు పుట్టినప్పటి నుంచి యాంటీబయాటిక్స్ వాడుకుంటూనే పెరిగారు ఎవరైనా. అంటే దాని అర్థం ఏంటి, మన శరీరంలో ఉన్నటువంటి ఏ ఇతరత్ర బ్యాక్టీరియా, వైరస్ను చంపేంత శక్తి మన శరీరంలో సహజ సిద్ధంగా ఉంది. అది అయితే ఎప్పుడైతే ఆ శరీర రక్షణ వ్యవస్థ క్షీణించిందో అప్పుడు మన శరీరం లోపల ఉన్న బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ దాడి చేసి మనకు జ్వరాలు కానీ, ఇతరత్ర ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ రక్షణ వ్యవస్థను పెంచే విధంగా మన బాడీ ఉండాలి. కానీ మనకు యాంటీబయాటిక్స్ అనేవి కొంతవరకు హెల్ప్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లేటెస్ట్గా బగ్స్ అని వస్తున్నాయి, సూపర్ బగ్స్ అని ఎందుకు వచ్చాయి అంటే, మనకు యాంటీబయాటిక్స్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఇన్ని సంవత్సరాల లోపల యాంటీబయాటిక్స్ వాడి ఇప్పుడున్న జనరేషన్ లోపల యాంటీబయాటిక్స్ ఎవరికి పనిచేయట్లేదు.
అంటే ఈ యాంటీబయాటిక్స్ వ్యతిరేకంగా మన శరీరం ప్రతిస్పందించేసి యాంటీబయాటిక్స్ కూడా పనిచేయట్లేదు. చూసారా? అంటే సహజ సిద్ధంగా మన శరీరం స్పందించినట్టుగా ఈ యాంటీబయాటిక్స్ కూడా స్పందించట్లేదు. కాబట్టి మనం అల్టిమేట్గా ఏం ఆలోచించాలి? యాంటీబయాటిక్స్ అవసరం కూడా వాడుకోవాలి, తప్పులేదు. కానీ ప్రతి ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్ అనేది సమాధానం కాదు. ఇప్పుడు హోమియోపతి వైద్యం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ట్రీట్ ద పేషెంట్ బట్ నాట్ డిసీజ్. అంటే మనం ఎవరికి వైద్యం చేయాలి? వ్యాధిగ్రస్తుడికి చేయాలి, వ్యాధి కాదు. వ్యాధులు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? అవి మన శరీరం ఎప్పుడైతే వీక్ అవుతుందో, ఎప్పుడైతే బాగా బలహీన పడుతుందో అప్పుడు లక్షణాల రూపంలో వ్యాధి కనిపిస్తుంది. ఈ బలహీన పడడం అనే దాన్ని మనం బలవంతంగా తయారు చేస్తాం. శరీరం బలంగా తయారవుతుంది. అది ఎలా తయారవుతుంది? హోమియోపతి అంటే ఏమిటి? ఇంతకు చెప్పాను, సారూప్యత సిద్ధాంతం. ఇప్పుడు మన శరీరం లోపల అంత పెద్ద రక్షణ వ్యవస్థ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఐసీయూలో పేషెంట్ ఉంటాడు. ఐసీయూలో మనకు ఆక్సిజన్ ఉంటుంది, లేకపోతే అన్ని సప్లై ఉంటాయి, అయినా కూడా మన సర్వైవ్ కాలేడు. ఎందుకంటే శరీరం స్పందించే గుణం అనేది ఎప్పుడైతే కోల్పోతుందో, శరీరం సహజ సిద్ధమైనటువంటి దాని యొక్క శక్తి కోల్పోతుందో, మనం యాంటీబయాటిక్స్ ఇచ్చినా లేకపోతే ఏ ఇతరటువంటి సప్లై చేసినా కూడా మనిషి ప్రాణం అనేది నిలబడలేదు. అది హార్మోనియస్ వ్యవస్థ. హార్మోని అంటే బ్యాలెన్స్. అంటే శరీరం అంతా పైనుంచి కింది వరకు బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే మైండ్ బాడీ అనేది ఎప్పుడు కూడా కోఆర్డినేటెడ్గా ఉండాలి. మానసికంగా ఆరోగ్యం ఉండాలి, శారీరకం. అప్పుడు ఏమవుతుందంటే మనిషి బలంగా ఉంటాడు, సహజ సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఏ మందు ఇచ్చినా పనిచేస్తుంది. కాబట్టి యాంటీబయాటిక్స్ వాడడంలో తప్పులేదు. కానీ యాంటీబయాటిక్స్ వల్లనే ఇన్ఫెక్షన్ తగ్గుతాయి అనుకోవడం భ్రమ. అట్లా రెగ్యులర్గా యాంటీబయాటిక్స్ వాడి ఇప్పుడు సూపర్ బగ్స్ తయారైపోయి ఇప్పుడు సహజ సిద్ధంగా వాళ్ళే చెప్తున్నారు, బాబు మీరు మార్కెట్లోకి వెళ్ళి యాంటీబయాటిక్స్ తెచ్చుకొని వాడకండి, డాక్టర్లు రాస్తే కానీ ప్రిస్క్రిప్షన్ ఇస్తే కానీ మీరు సొంతంగా వైద్యం చేసుకోవద్దని డాక్టర్లు ఎందుకు చెప్తున్నారు? అంటే యాంటీబయాటిక్స్ కూడా మనకు రెసిస్టెన్స్ వచ్చేసింది. మనకు కావాల్సింది ఏంటి? మనం సహజ సిద్ధంగా ఉండాలి. మనకు సహజ సిద్ధంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునే శక్తి ఉంటే మనం ఎటువంటి వ్యాధినైనా తట్టుకునే శక్తి ఉంటుంది. అయితే రికవరీ స్టేజ్ కంపేర్ చేసుకున్నట్టయితే అలోపతికి ఉన్న హోమియోపతికి తేడా ఏంటంటారు? రికవరీ స్టేజ్ చూడండి అమ్మా, ఇప్పుడు అక్యూట్ డిసీజెస్, ఇప్పుడు డిసీజెస్ రెండు రకాలుగా ఉంటాయి. అక్యూట్ డిసీజెస్ అంటే క్రానిక్ డిసీజెస్. అంటే అక్యూట్ డిసీజెస్ అంటే వీటికి సర్టెన్ పీరియడ్ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జలుబు కానీ చిన్న చిన్న కానీ వచ్చాయనుకోండి, ఇవి సహజ సిద్ధం సెల్ఫ్ ఆటోమేటిక్గా శరీరం తగ్గించుకునేటువంటి వ్యాధులు. వీటికి మెడిసిన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనం కొంచెం రెస్ట్ తీసుకున్నా లేకపోతే మనకు ఏదైతే పడని వస్తువులకు దూరంగా ఉన్నా వ్యాధి అనేది తగ్గిపోతుంది. కానీ కొన్ని అక్యూట్ డిసీజెస్ ఎలా ఉంటాయంటే అవి సడన్గా మనల్ని శరీరం పైన పూర్తి వ్యవస్థ పైన దాడి చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ వ్యాధి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ కూడా కొంతవరకు పర్వాలేదు, కానీ డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ ఏదైతే ఉందో అది టోటల్ అన్ని ఆర్గాన్స్ దెబ్బతీస్తుంది. ఓకే, సో అదే రకంగా కొన్ని దీర్ఘకాల వ్యాధులు ఉన్నాయి. కొన్ని దీర్ఘకాల వ్యాధులు ఎలా ఉంటాయంటే అది ఎప్పుడు మొదలైనవి మనకు కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని రకాల ఇప్పుడు డయాబెటీస్ కానీ లేకపోతే కీళ్ళవాతం కానీ ఇటువంటి కొన్ని ఆస్తమా, క్రానిక్ ఆస్తమా పేషెంట్స్ కానీ ఇటువంటి క్రానిక్ అల్సర్స్ కానీ ఇటువంటి ఏమైతే ఉన్నాయో ఇవన్నీ ఏమవుతాయంటే అది ఎప్పుడు మొదలైంది మళ్ళీ ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. అయితే ఇక్కడ కూడా మనం ఒకటి ఆలోచించుకోవాలి. అయితే దీనికి ఒక హోమియోపతిలో ఒక సిద్ధాంతం ఉంది, దాన్ని మయాజమెటిక్ థియరీ అంటారు. మయాజమెటిక్ థియరీ అంటే ఏంటంటే మనకు ఒక వ్యాధి అనేది ఎలా వస్తుంది అనేది మన జీన్స్లోనే ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పుట్టిన వెంటనే మనము ఒక శిశువుని కానీ లేకపోతే తల్లి గర్భంలో ఉన్నప్పుడు కానీ మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. అంటే స్కానింగ్ చేసినప్పుడు కానీ లేకపోతే పుట్టిన వెంటనే కానీ కొన్ని రకాల ఎలర్జీస్ కనిపిస్తాయి, కొన్ని రకాల లోపాలు కనిపిస్తాయి. అంటే శరీర తత్వం అనేది మనకి ఎక్కడ డిసైడ్ అయిపోయింది? తల్లి గర్భంలోనే డిసైడ్ అయిపోయింది. అయితే ఈ రకంగా సోరా, సిఫిలిస్, సైకోసిస్ అనే 3 రకాలైనటువంటి ఒక శరీరం లోపల తత్వాలు ఉంటాయన్నమాట. అయితే ఈ సోరా అనేది ఏంటంటే ఈ హోమియోపతి వైద్య సిద్ధాంతం ప్రకారము మనకు నార్మల్గా వచ్చే వ్యాధులు, తగ్గిపోయే వ్యాధులన్నీ కూడా సోరా కిందికి వస్తాయి. తర్వాత సైకోటిక్ తత్వం అంటే కొన్ని రకాల దీర్ఘకాల వ్యాధులు కొంతవరకు తగ్గుతాయి, కొంతవరకు తగ్గవు. తర్వాత సిఫిలిటిక్ తత్వం అనేటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్ డిసీజెస్, తర్వాత పుట్టుకతో వచ్చేటటువంటి లోపాలతో కూడినటువంటి వ్యాధులు, వీటిని సిఫిలిటిక్ డిసీజెస్ అంటారు, సిఫిలిటిక్ మయాజం. అయితే హోమియోపతిలో మయాజం అంటే శరీర తత్వం అన్నమాట. అయితే ఈ తత్వం ఉన్నటువంటి ఏవైతే వ్యాధులు ఉన్నాయో సిఫిలిటిక్ తత్వం ఉన్నటువంటి వ్యాధులు అది మనకు 100% తగ్గవు, 100% తగ్గవు. కానీ అందులో కూడా వాటికి కూడా మనకు హోమియోపతిలో సంపూర్ణ పరిష్కారము, అంటే పూర్తిగా అల్లోపతి లాగా అంటే మనకు ఇది స్కోప్లెస్ ఇది తగ్గదు అని కాకుండా సాధ్యమైనంత వరకు పేషెంట్కు మనం అన్ని విధాలుగా ఆదుకునే పరిస్థితి తీసుకురావచ్చు. పుట్టుకతో వచ్చే కొన్నటువంటి జన్యు వ్యాధులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ మధ్య చూస్తున్న హీమోఫీలియా కానీ తలాసీమియా పేషెంట్స్, తర్వాత కొన్ని రకాలైనటువంటి మానసిక ఆటిజం కేసెస్ విని ఉంటారు మీరు.
ఈ ఆటిజం కేసెస్లో ఏమవుతుందంటే పుట్టిన పిల్లలు ఎప్పుడు రెస్ట్లెస్గా ఉంటారు. అంటే వాళ్ళు అసలు ఒక చోట కూర్చోరు, తొందరగా మాటలు రావు, తొందరగా నడక రాదు, వాళ్ళు ఎవరిని రికగ్నైజ్ చేయలేరు. ఇటువంటి వాటికి కొన్ని వైద్య విధానాల్లో ట్రీట్మెంట్ లేదు. అంటే ఈ తత్వం అనేది ఏదైతే ఉంటుందో, హోమియోపతి ఏంటంటే అనుగుణమైనటువంటి మెడిసిన్. కాబట్టి ఎప్పుడైతే వ్యాధి శరీర తత్వాన్ని బట్టి ఈ వ్యక్తి ఏ వ్యాధిలో ఎటువంటి తత్వంలో ఉన్నాడు అని కరెక్ట్గా గుర్తించి సరైనటువంటి మెడిసిన్ ఇస్తే ఆ తత్వం అనేది పూర్తిగా పోకపోయినప్పటికీ కూడా దాదాపుగా ఆ వ్యాధి లక్షణాల నుంచి బయటపడతాడు. అయితే ఈ సిద్ధాంతం అనేది అల్లోపతిలో లేదు. అంటే అల్లోపతి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పెథాలజీని బేస్ చేసుకుంటారు. అంటే ఏ వ్యాధికైనా కూడా కొన్ని కారణాలు అంటే ప్యాథాలజికల్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ వాటిపైన డిపెండ్ అవుతారు. కానీ ఇప్పుడు నేను చెప్పాను కదమ్మా, అంటే మనకు పూర్వీకుల నుంచి తరతరాలుగా కొన్నిటువంటి జన్యువులు సంక్రమిస్తాయి. అది మాయాజం రూపంలో మనల్ని వెంటాడుతుంటాయి అన్నమాట. అంటే మనం ఏం చేసినప్పటికీ కూడా ఆ తత్వం మారదు. ఇప్పుడు ఉదాహరణకు చూశారు మీరు, కొంతమందికి ఎగ్స్ తింటే పడవు, కొంతమందికి స్వీట్స్ తింటే పడవు. అంటే ఆ తత్వం అనేది అది వ్యాధి కాదు, అది అంటే అది ఒక శరీర ఒక తత్వం. కొంతమంది ఎప్పుడు మూడిగా ఉంటారు, వాళ్ళు పుట్టినప్పటి నుంచి మూడిగానే ఉంటారు. కొంతమంది పుట్టినప్పటి నుంచి రెస్ట్లెస్గా ఉంటారు, కొంతమంది ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, కొంతమంది చాలా అగ్రెసివ్గా ఉంటారు. ఇవి తత్వాలు అన్నమాట, మానసిక తత్వాలు. అయితే ఈ తత్వాలను బాగా అనుసరించి నేను చెప్పేంత ట్రీట్ ద పేషెంట్ బట్ నాట్ డిసీజ్. అంటే ఎప్పుడు కూడా వైద్యం ఎవరికి చేయాలి? వ్యక్తికి చేయాలి. వ్యక్తి అంటే ఎవరు? వ్యక్తి యొక్క మనసు, వ్యక్తి యొక్క శరీరము, వ్యక్తి యొక్క ఆలోచనలు, అతని అలవాట్లు అన్ని కలిపితేనే వ్యక్తి. అంటే మనకి ఏ డిసీజ్ వచ్చినా ఈ 4 లోపల ఎక్కడో ఒక చోట డిస్టర్బెన్స్ జరుగుతుందని అర్థం. ఉదాహరణకు ఇప్పుడు బాగా పిల్లవాడికి స్కూల్లో టీచరు కోప్పడింది, సరే హోంవర్క్ వేయలేదని బాగా కోప్పడింది. ఇంటికి రాగానే భయపడి వాడికి జ్వరం వస్తుంది, లేకపోతే మోషన్స్ అవుతాయి, ఏదో జరుగుతుంది. అంటే నిజానికి అక్కడ ఏం జరిగింది? అది మోషన్స్ ప్రాబ్లమో లేకపోతే జ్వరం ప్రాబ్లం కాదు. అంటే పిల్లవాడు టీచర్కి భయపడి ఇంటికి రాగానే ఆ భయం మనసులో దాచుకున్నాడు కాబట్టి వాడికి మోషన్స్ రూపంలోనే జ్వర రూపంలో అది అటాక్ అయింది. అంటే ఇండైరెక్ట్గా మన మనసు అనేది శరీరం పైన దాడి చేస్తుంది, అవునా కాదా? అదేవిధంగా మనకు ఏదైనా జీవితంలో జరగరాని సంఘటనలు కొన్ని జరిగినాయి అనుకోండి, అంటే ఆర్థికంగా మనిషి దివాలా తీసినప్పుడు కానీ, లేకపోతే సంథింగ్ ఏదైనా దగ్గర వాళ్ళు ఏదైనా డిస్టర్బెన్స్ జరిగినప్పుడు కానీ ఏమవుతుందంటే మనిషి బాగా కురింగిపోయి లేకపోతే మానసికంగా అలజడి చెంది అది కూడా కొన్ని రోజుల తర్వాత ఒక వ్యాధి కింద పరిగణిస్తుంది. అదే రకంగా మనకు ఉన్నటువంటి అలవాట్లు కూడా, ఆల్కహాల్ అలవాటు ఉంటుంది, స్మోకింగ్ అలవాటు ఉంటుంది, గుట్కాలు తింటారు, రకరకాల అలవాట్లు ఉంటాయి. అది ఆ అలవాటు మానలేకపోవడం వల్ల కూడా మనకు ఇటువంటి వస్తాయన్నమాట. కాబట్టి ఆ శరీరం యొక్క తత్వం ఏంటి, మానసికంగా ఎలా ఉన్నాడు, శారీరకంగా ఎలా ఉన్నాడు, అతని అలవాట్లు ఏంటి, ఇవన్నీ పరిశీలించి మనం ట్రీట్మెంట్ చేసినట్టయితే అది దీర్ఘకాల వ్యాధి అయినా అక్యూట్ వ్యాధి అయినా కూడా మనకు వేరే ఇతర వైద్యాలతో పోల్చుకుంటే చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంటుంది. అయితే హోమియోపతి జనరల్గా చాలా కాలం వాడాలి అని వింటూ ఉంటాం, అది ఎంతవరకు నిజమంటారు? ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటంటే మనకు వ్యాధులు ఎలా ఉంటాయంటే మన శరీర రక్షణ వ్యవస్థను బట్టి ఉంటాయని చెప్పాను. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు కీళ్ళవాతము, సోరియాసిస్, ల్యూకోడెర్మా, యాంకలోజింగ్ స్పాండిలైటిస్, సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటస్, ఇవన్నీ ఏంటంటే ఇవి మన శరీర రక్షణ వ్యవస్థ మనపైన ఎదురు తిరిగి మనపైన దాడి చేసినప్పుడు వచ్చేటటువంటి వ్యాధులు. ఇప్పుడు రక్షణ వ్యవస్థ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి? మన శరీరాన్ని బయట నుంచి వచ్చే వ్యాధుల నుంచి రక్షించాలి. కానీ మన రక్షణ వ్యవస్థనే మనకు ఎదురు తిరిగి మనకు ఒక వ్యాధిని తయారు చేసింది అనుకోండి, అంటే కంచె చేను వేసినట్టు మీరు సామెత విని ఉంటారు. ఇప్పుడు మనకు ఒక బార్డర్లో మిలిటరీ ఉంది, ఆ మిలిటరీ యాక్చువల్లీ మనల్ని ప్రొటెక్షన్ చేయాలి. అది ఒకవేళ మన మిలిటరీ మన పైన దాడి చేసింది అనుకోండి, మనం ఎవరికి చెప్పుకోవాలి? అంటే మన శరీర రక్షణ వ్యవస్థ అటువంటిది. ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ అటువంటివి. అంటే ఈ కీళ్ళవాతం అనే వ్యాధి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే కీళ్ళవాతం కానీ సోరియాసిస్ అనే వ్యాధి ఉంది. ఈ కీళ్ళవాతంలో ఏం జరుగుతుందంటే అన్ని కీళ్ళని వంకరగా తయారైపోతాయి, ప్రధానంగా చిన్న కీళ్ళు, పూర్తిగా డిఫార్మిటీస్ వస్తాయి, జెడ్ డిఫార్మిటీస్ అంటారు. అంటే ఎప్పుడైతే వ్యాధి అనేది కాదక్కడ వ్యాధి నిరోధక వ్యవస్థ మనకు ఎదురు తిరిగి ఇన్ఫ్లమేషన్ 24 గంటలు పాపం ఇన్ఫ్లమేషన్ నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే కీళ్ళు, కండరాలు, లిగమెంట్స్ అన్నీ డ్యామేజ్ అవుతూ ఉంటాయి బాడీ లోపల. అట్లనే సోరియాసిస్ డిసీజ్ చూస్తూ ఉంటాం. అంటే ఇవి ఎందుకంటే మన రక్షణ వ్యవస్థ అనేది మనకు హెల్ప్ చేయట్లేదు. కాబట్టి ఏమవుతుందంటే మనము మందులు ఇచ్చేసి దాన్ని ఒక త్రోవలో పెట్టాలి, సరైన పద్ధతిలో పెట్టి తీసుకొని రావాలి. కాబట్టి ఈ దీర్ఘకాల వ్యాధులకు సంబంధించి ప్రధానంగా ఇటువంటి ఆటోఇమ్యూన్ డిసీజ్కి కొంచెం టైం పడుతుంది. కానీ 100% ఇతర వైద్య విధానాల కంటే వీటిలో మాత్రమే ట్రీట్మెంట్ ఉంది. అంటే హోమియోపతిలో మాత్రమే ట్రీట్మెంట్ 100% చెప్పగలుగుతాను. కాబట్టి టైం తీసుకున్నా సరే పేషెంట్లు అందరూ భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సున్నితంగా ప్రశాంతంగా జీవితం గడిచిపోతుంది. అంటే డిఫార్మిటీస్, ఇప్పుడు వేరే మెడిసిన్స్ వాడాలనుకోండి, జ్వరం తగ్గుతుంది, వాపు తగ్గుతుంది, డిఫార్మిటీస్లో మార్పు రాదు.
మనము డిఫార్మిటీస్ని అరికట్టవచ్చు. దాదాపుగా పూర్తి అరికట్టలేకపోయినా డిఫార్మిటీస్ అరికట్టవచ్చు. అదేవిధంగా చెప్పాను సిస్టమిక్ లూపస్ ఎరిథమెటస్ అని ఒకటి ఉంటుంటున్నాము. దాదాపు అన్ని సిస్టమ్స్ డ్యామేజ్ అయ్యేటటువంటి ఒక సమస్య అది. అదేవిధంగా ఇప్పుడు యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అంటే పైనుంచి కింది వరకు బాడీ అంతా బిగుసుకుపోతుంది, యాంకైలోసిస్, స్టిఫ్నెస్ వస్తుంది. అంటే ఇటువంటి వ్యాధి లక్షణాలను మనం ఏం చేయాలంటే ఇవి కూడా జన్యు రకాలకు సంబంధించిన వ్యాధులే. ఇటువంటి వాటిల్లో చెప్పాను, ఎందుకంటే మనకు పుట్టుకతో వచ్చే వ్యాధులు ఉంటాయి, మన అలవాట్ల వల్ల వచ్చే వ్యాధులు ఉంటాయి, మన శరీరతత్వాన్ని బట్టి వచ్చే వ్యాధులు ఉంటాయి, మన ఆలోచనలు బట్టి వచ్చే వ్యాధులు ఉంటాయి. కాబట్టి ఆ వ్యక్తి ఏ స్టేటస్లో ఉన్నాడు, ఆయన పరిస్థితి ఏంటి తెలుసుకొని సరైన విధంగా, కొన్నిసార్లు వ్యాధి ప్రాథమిక స్థాయిలో ఉంటే చాలా తొందరగా తగ్గిపోతుంది, కానీ అది బాగా ముదిరిపోయి ఇక ఎందుకు అన్ని ప్రయత్నం చేసి చివరికి వస్తారు మా దగ్గరికి చాలా మటుకు. అసలు ఇక మాకు అన్నీ విసిగిపోయి హోమియోపతి ప్రయత్నం చేద్దామని వస్తారు, కానీ హోమియోపతి నుంచి వాళ్ళకు కూడా పూర్తి ఐడియా ఉండదు. అట్లా కాకుండా కరెక్ట్ సరైన వైద్యుని ఎంచుకొని ప్రాథమిక స్థాయిలో హోమియోపతికి వస్తే చాలా తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ హోమియోపతికి అవసరం అంటారా? ఇప్పుడు అన్ని వైద్య విధానాల లాగానే హోమియోపతి కూడా ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, తర్వాత ఇతరత్ర ఇన్వెస్టిగేషన్స్, సిటీ స్కాన్ కానీ, రేడియాలజికల్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, తర్వాత ఇంకా ఏ రకమైన ఇన్వెస్టిగేషన్స్ అయినా కూడా మనకు అవసరం. ఎందుకంటే ఆ వ్యాధి యొక్క స్థాయిని మనం తెలుసుకోవడానికి, మనకు అసెస్మెంట్ చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాన్సర్ కేసెస్ వస్తాయి. క్యాన్సర్ కేసు అనేది కొన్నిసార్లు ల్యాబ్ ఇన్వెస్టిగేషన్లో దొరకదు. అంటే మనం ఎఫ్ఎన్ఎస్ టెస్ట్ చేస్తాము, కొన్ని మెమోగ్రఫీ చేస్తాము, అందులో కూడా దొరకదు. కొన్నిసార్లు మనం హయ్యర్ మనకు సిటీ స్కాన్ కానీ లేకపోతే పెట్ స్కాన్ కానీ అట్లా వెళ్ళాల్సి వస్తుంది. అంటే మనకు వ్యాధి ఏ స్థాయిలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టీబీ కేసెస్, టీబీలో ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళు టీబీ కోర్స్ వాడి వస్తారు. ఒక స్టేజ్ ఫస్ట్ ప్రైమరీ ట్యూబర్క్యులోసిస్లో కొంతవరకు పర్వాలేదు, మనం ఏదో ట్రీట్మెంట్ చేయొచ్చు. కానీ కొంతమంది మందులు వాడి వదిలేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమవుతుందంటే టీబీ అనేది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయి వాళ్ళ క్యావిటీస్ అన్ని ఫామ్ అయిపోయి లంగ్స్ లోపల అది ఒక రకమైన అది తగ్గే టీబీ కాకుండా ముదిరిపోయినటువంటి టీబీ కింద మారిపోతుంది. అంటే పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నాడు అని తెలుసుకోవడానికి 100% ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ అవసరమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెంగ్యూ కేసెస్ ఉన్నాయి, లేకపోతే వైరల్ డిసీజెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్లేట్లెట్ కౌంట్ తగ్గిందా పెరిగిందా తెలుసుకోవాలి. తర్వాత వైడాల్ ఉంది, ఇప్పుడు టైఫాయిడ్ ఉందా లేదా, మలేరియానా కాదా. అంటే మనకు వ్యాధిగ్రస్తుడు ఇంపార్టెంటే, కానీ వ్యాధి అనేది ఏ రకంగా వచ్చింది, అది దానివల్ల పేషెంట్ యొక్క కండిషన్ ఏంది, మన ట్రీట్మెంట్ ఏ రకంగా చేయాలనేది ఖచ్చితంగా అవసరమే. కాకపోతే దాన్ని బట్టే మేము ట్రీట్మెంట్ చేయం. అంటే ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ లేనంత మాత్రాన మేము వైద్యం చేయమని లేదు. హోమియోపతి యొక్క ఒక బెనిఫిట్ ఏంటంటే పేషెంట్ ఎటువంటి రిపోర్ట్స్ ఇవ్వకపోయినా, ఏమి లేకుండా నార్మల్ ఒక పూర్ మ్యాన్, ఒక పేదవాడు ఉన్నాడు అనుకోండి, మనం ఎక్కడో గ్రామీణ ప్రాంతాలలో గిరిజన ప్రాంతాలలో పనిచేస్తున్నాం, అక్కడ మనం ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ చేయలేము. నేనేం చెప్పాను, పేషెంట్ యొక్క లక్షణాలు మాకు ఇంపార్టెంట్. ఎన్ని ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ చూసినా, ఎన్ని రేడియాలజీ ఇన్వెస్ట్ చేసినా, పేషెంట్ యొక్క స్టడీ చేసిన తర్వాత మాకు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ లేకుండా కూడా మేము ప్రిస్క్రైబ్ చేయగలుగుతాము. అంటే హోమియోపతికి ఉన్న బెనిఫిట్ అది. మన భారతదేశం లోపల మనం అందరికీ కూడా ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ చేయలేము. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి 70% జనాభా పల్లెటూళ్ళలో నివసిస్తున్నారు. ప్రతి పల్లెటూరు లోపల ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటీ ఉండదు. అక్కడ కూడా మనం అందరికీ అందుబాటులోకి తీసుకెళ్ళగలిగేటువంటి వైద్య విధానం హోమియోపతి. ఎందుకు అంటే మనము పేషెంట్ యొక్క స్టడీ చేస్తున్నాం, వ్యాధిగ్రస్తుని స్టడీ చేస్తున్నాం. కాబట్టి అవసరమైనప్పుడు తీసుకుంటాము, కానీ కంపల్సరీ కాదు. అయితే హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటారా? సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనేది కొంతవరకు కరెక్ట్, కానీ 100% కరెక్ట్ కాదు. అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటే ప్రధాన కారణం ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ అత్యంత సూక్ష్మ స్థాయిలో ఉంటాయి. ఇవి పొటెంటైజేషన్ అనే ప్రక్రియ ద్వారా అత్యంత సూక్ష్మీకరించబడినటువంటి చాలా, అంటే జస్ట్ లైక్ ఇప్పుడు రీసెంట్గా కనిపెట్టారు ఐఐటి బాంబే వాళ్ళు హోమియోపతి పైన పరీక్షలు చేసి ఇది నానో టెక్నాలజీ ద్వారా పనిచేస్తుందని కనిపెట్టారు. అంటే మందు అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి మనకు శరీరం పైన మనల్ని అడ్వర్స్ ఎఫెక్ట్ వచ్చడానికి అవకాశం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. కానీ అదే పనిగా మాత్రం డాక్టర్ సలహా లేకుండా మనం సొంత వైద్యం చేసుకోవద్దు. అలోపతిలో చూసినట్టయితే మందు తయారీ విధానానికి చాలా మంది మైక్రోబయాలజిస్ట్, ఫార్మసిస్ట్ వర్క్ చేస్తూ ఉంటారు. హోమియోపతి గురించి చాలా మందికి తెలియదు అసలు ఆ మందులు ఎలా తయారవుతాయి ఏంటని. వాటి గురించి కొంచెం వివరించండి. హోమియోపతిలో కూడా హోమియోపతి ఫార్మసీ అని సపరేట్గా ఒకటి ఉంటుంది. అయితే ఇతర వైద్య విధానాలకు హోమియోపతికి తేడా ఏంటంటే ఒక హోమియోపతి వైద్యుడికి ప్రాథమికంగా హోమియోపతి మందులు తయారు చేయడం గురించి పూర్తి అవగాహన ఉండాలి. అయితే ఇప్పుడు అల్లోపతిలో తీసుకున్నట్టయితే సపరేట్గా ఫార్మకాలజీ అనేది కోర్సు ఉంటుంది. అయితే మాకు హోమియోపతి వైద్యులకు మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే, హోమియోపతిలో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే మాకు హోమియోపతి ఫార్మకాలజీ సపరేట్ సబ్జెక్ట్ ఉంటుందన్నమాట.
అయితే ప్రతి వైద్యుడు సొంతంగా ప్రతి ఒక్క హోమియోపతి మందును తయారు చేయగలగాలి అనేది హోమియోపతి వైద్యుడికి ఉండవలసిన మొట్టమొదటి కాన్సెప్ట్. కాబట్టి హోమియోపతి వైద్యుడే దాదాపు 100% ప్రతి మెడిసిన్ తయారు చేసేంత నాలెడ్జ్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇయర్లోనే హోమియోపతి ఫార్మకాలజీ అని 18 నెలల సబ్జెక్ట్ ఉంటుంది, చాలా పెద్ద సబ్జెక్ట్ అది. సో కాబట్టి అయితే ఈ మధ్యనే ప్రభుత్వం కొత్తగా హోమియోపతి ఫార్మసీ కోర్సు కూడా ప్రవేశపెట్టింది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హోమియోపతి ఫార్మసీ కూడా నేర్చుకోవచ్చు. కానీ ఇది అనుబంధమైనటువంటి వ్యవస్థ కంటే కూడా హోమియోపతి డాక్టర్ స్వయంగా తయారు చేసుకుంటాడు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా మన హోమియోపతి మందులు ఏదైతే మార్కెట్లో దొరుకుతున్నాయో ఇవన్నీ కూడా హోమియోపతి వైద్యుల ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఈ హోమియోపతి ఫార్మకాలజీ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. ఇట్లా దీనికి ఒక ఫార్మకోపియా అని ఒక పెద్ద ప్రతి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక కమిటీ వేస్తుంది అనమాట. కమిటీ వేసేసి మన దేశంలో హోమియోపతికి సంబంధించినటువంటి మందులు ఏమేమి ఉన్నాయి, దాన్ని ఎలా తయారు చేయాలి అని ప్రతి దేశానికి ఒక సిద్ధాంతం ఉంటుంది. అట్లా ఒక ఫార్మకోపియా అంటారు దాన్ని. ఇప్పుడు అమెరికన్ హోమియోపతిక్ ఫార్మకోపియా, తర్వాత ఇండియన్ హోమియోపతిక్ ఫార్మకోపియా, అట్లా ఆ రకంగా ప్రతి దేశానికి ఏ దేశంది ఆ దేశం హోమియోపతి ఫార్మకోపియా ఉంటుంది. ఆ రకంగా ఆ దేశంలో పెరిగేటటువంటి హోమియోపతి చెట్లు కానీ హోమియోపతి యొక్క వనరులు ఔషధాలు కానీ ఏమన్నా వాటిని గుర్తించి వాటిని ఏ సీజన్లో కలెక్ట్ చేయాలి, ఎప్పుడు దాని నుంచి మందులు తయారు చేయాలి అనేది దానిలో పూర్తిగా వివరాలు రాసి ఉంటాయి. ఆ సిద్ధాంతం ప్రకారము ఆ ఫార్మకోపియా ప్రకారమే హోమియోపతి మందులు తయారు చేస్తేనే అవి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఇప్పుడు హోమియోపతి మందులు దాదాపు అన్ని సోర్సెస్ నుంచి తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నక్సువామిక అనే చెట్టు ఉంది, మనందరికీ తెలుసు. ఇప్పుడు లేకపోతే నక్సువామిక అంటే ఏంటి, అది ఒక విషముష్టి చెట్టు అంటారు మనం. అది అయితే హోమియోపతి యొక్క విశిష్టత ఏంటంటే మన భారతదేశంలో హోమియోపతి మందును ఏ పేరుతో పిలుస్తామో చైనాలో కూడా అదే పేరుతో పిలుస్తాం. మీరు జపాన్ వెళ్తే కూడా అదే పేరుతో పిలుస్తారు, అమెరికా వెళ్తే కూడా అదే పేరు, ఫ్రాన్స్, ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా హోమియోపతి పేరు ఒకటే ఉంటుంది, మందు పేరు. ఎందుకంటే దీనికి ఒక శాస్త్రీయ నామం ఇవ్వబడింది. ఇప్పుడు శైలీష అని ఉంది, శైలీష అనే మందు పేరు మీరు అమెరికా వెళ్ళి శైలీష అడిగినా ఇస్తాడు, చైనా వెళ్ళినా అదే మెడిసిన్ ఇస్తాడు. అంటే దానికి సోర్సెస్ అది దేని నుంచి తయారవుతుందో ప్రతి దేశంలో కూడా దాని నుంచి తయారవుతుంది, దాన్ని ఆ పేరుతోనే పిలవాలి. అట్లా మనకు ప్లాంట్ ఎక్స్ట్రాక్షన్స్ అంటే వెజిటబుల్ ఎక్స్ట్రాక్షన్స్, తర్వాత కొన్ని యానిమల్ ఎక్స్ట్రాక్షన్స్, తర్వాత కొన్ని మినరల్స్, కొన్ని రకాలైనటువంటి లోహాలు, తర్వాత కెమికల్స్, రసాయనాలు. సో ఈ రకంగా హోమియోపతి దాదాపు ప్రకృతిలో ఉన్నటువంటి మనకు పనికొచ్చే ప్రతి ఒక్క ఔషధ పదార్థం నుంచి కూడా మెడిసిన్ సేకరించడం జరుగుతుంది. ఈ హోమియోపతి ఫార్మకోపియాను అనుసరించి మనము ఆ మందును తయారు చేసేసుకొని ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు రస్టాక్స్ అనే చెట్టు ఉంది. ఈ రస్టాక్స్ అనే చెట్టు మనకు నార్త్ అమెరికాలో పెరుగుతుంది, మన ఇండియాలో చెట్టు లేదు. మనం ఈ రస్టాక్స్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాము, అది డ్రైడ్ సబ్స్టెన్స్ రూపంలో లేకపోతే దాని యొక్క కాంటెంట్స్ మనం అక్కడి నుంచి తెచ్చుకొని మనం ఇండియాలో తయారు చేసుకుంటాం. అట్లా ఉదాహరణకు మన ఇండియాలో దొరికి మ్యాంజిఫేరా ఇండికా ఉంది, మామిడి చెట్టు ఉంది. ఈ మామిడి చెట్లు మనకు అమెరికాలో కనబడవు. అంటే ఇక్కడ నుంచి వాళ్ళు మామిడి చెట్టు అక్కడ కట్టుకెళ్తారు. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే మామిడి చెట్టు అనే కాదు, అదే కాదు. అంటే మనకు ప్రపంచం లోపల ఎక్కడ ఏ హోమియోపతి మెడిసిన్ దొరుకుతుందో అక్కడ నుంచి దాని యొక్క డ్రైడ్ సబ్స్టెన్స్ తీసుకొచ్చి ఇక్కడ మన హోమియోపతి మందుల కంపెనీలు వాటిని తయారు చేసేసి మనకు సప్లై చేయడం జరుగుతుంది. హోమియోపతి గర్భిణీలు వాడచ్చు అంటారా? ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కి వచ్చే సర్వసాధారణమైనటువంటి కంప్లైంట్స్ ఏంటంటే వామిటింగ్స్, పొద్దున్న లేవగానే వామిటింగ్ సెన్సేషన్స్, కొంతమందికి విపరీతంగా వాంతులు అవుతాయి. తర్వాత పైల్స్ ప్రాబ్లం ఉంటుంది, అంటే మలబద్ధకం కానీ తర్వాత పైల్స్ అంటారు. వీటికి ఈ హోమియోపతిలో చాలా బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. సో అదే రకంగా కొంతమందికి క్రాంప్స్ వస్తుంటాయి, బాడీలో క్రాంప్స్ అంటే కాళ్ళు చేతులు పట్టుకుపోవడము, తర్వాత ఆయాసం రావడము, ఇటువంటి కొన్ని గర్భిణీ స్త్రీలో కొన్ని సాధారణమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో కొంతమందికి ఎనిమిక్ కండిషన్ అంటే రక్తహీనత. సో ఇటువంటి వాటిని తొందరగా అధిగమించడానికి తర్వాత ఉమ్మనీరు తక్కువగా ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు ఉంటారు. అంటే ఒక 5 నెలలు దాటిన తర్వాత ఎంత ఉండాలో ఉమ్మనీరు అంత ఉండదు. అటువంటి వాళ్ళు నార్మల్ గ్రోత్ రావడానికి. తర్వాత కొంతమంది గర్భిణీ స్త్రీల్లో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫిట్స్ అనేది చాలా డేంజరస్ కండిషన్ అది. అంటే చాలామంది మనం చూస్తుంటాం, అంటే గర్భిణీ స్త్రీకి ఫిట్స్ వచ్చి జరిగిపోయిందని. సో ఇటువంటి వాటిని మనం చాలా పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఈ మధ్యకాలంలో గర్భిణీ స్త్రీకి అంటే పుట్టబోయే బిడ్డకు ఏదైనటువంటి డిస్టర్బెన్స్ ఉన్నట్టు ఏమైనా తెలిసినట్టయితే కనుక మనము ప్రాథమిక స్థాయిలోనే మనము కొన్ని రకాల మందులు వాడినట్టయితే సాధ్యమైనంత వరకు ఈ జన్యు వ్యాధులు పూర్తి అరికట్టలేకపోయినా కొంతవరకు వాటిని నిరోధించవచ్చు. అంటే గర్భిణీ స్త్రీకి మందు ఇవ్వడం ద్వారా మనం పుట్టబోయే పిల్లలను అటువంటి వ్యాధుల నుంచి జన్యు వ్యాధుల నుంచి రక్షించుకునే మనకు హెల్ప్ అనేది హోమియోపతి ద్వారా జరుగుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా వాడాలి.
మీకు దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హోమియోపతి హాస్పిటల్స్ కానీ హోమియో డాక్టర్స్ కానీ సంప్రదించండి. హోమియోపతి చదవడానికి ఏ కోర్స్ చేయాలి, ఇంకా దానిలో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయండి? హోమియోపతి మెడిసిన్ అనేది ప్రస్తుతం ఇప్పుడు మన దేశం లోపల 200 మెడికల్ కాలేజెస్, 200 మెడికల్ కాలేజెస్, ఒక 50 పీజీ కాలేజెస్ ఉన్నాయి. వీటన్నిటికీ అడ్మిషన్స్ నీట్ ద్వారా జరుగుతుంది. అంటే మనకి ఇంటర్మీడియట్లో బైపీసీ గ్రూప్ తీసుకున్న వాళ్ళకి నీట్ ఎగ్జామ్ రాస్తారు కదమ్మా. నీట్ ఎగ్జామ్లో వచ్చే ర్యాంకుని బట్టి, మనకు ఆల్ ఇండియా లెవెల్లో మన రాష్ట్ర స్థాయిలో వచ్చే ర్యాంకుని బట్టి మనము హోమియోపతి మెడిసిన్ జాయిన్ కావచ్చు. అయితే గ్రాడ్యుయేషన్ స్థాయిలో BHMS కోర్స్ అని ఉంటుంది, బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. ఇది 5.5 years కోర్సు. అన్ని రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ దీన్ని మనకు ఉన్నాయి. మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ ద్వారా, తర్వాత కాలేజ్ యూనివర్సిటీ వరంగల్ ద్వారా, మనకు 4 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఇంకా ప్రైవేట్ కాలేజ్ ఈ మధ్య చాలా స్టార్ట్ అయినాయి. లేదు కాబట్టి నీట్ ఎగ్జామ్ వచ్చే ర్యాంకుని బట్టే హోమియోపతిలో వస్తుంది. హోమియోపతి చదివిన తర్వాత మళ్ళీ ఆల్ ఇండియా లెవెల్లో పీజీ ఎగ్జామ్ రాసేసుకొని అందులో వచ్చే ర్యాంకుని బట్టి పీజీలో జాయిన్ కావచ్చు. పీజీలో కూడా ప్రస్తుతం 7 బ్రాంచెస్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లీష్ వైద్య విధానంలో చూసుకున్నట్టయితే స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా, ENT అని, కార్డియాలజీ అని, అలా హోమియోపతిలో ఏమన్నా ఉన్నాయంటారా? అయితే హోమియోపతి వైద్య విధానం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మనము ఇంతకుముందు చెప్పాను, వ్యక్తికి ట్రీట్మెంట్ చేయాలి, రోగానికి కాదు. వ్యక్తి అంటే ఎవరు? శారీరక, మానసిక ఆలోచనల యొక్క సమాహారం. అంటే వ్యక్తి యొక్క ఆలోచనలు, శారీరకమైన అలవాట్లు, అతని యొక్క జీవిత విధానాన్ని బట్టి వ్యాధి వస్తుంది. కాబట్టి ఏ హోమియోపతి వైద్యుడైనా కూడా అతన్ని పూర్తిగా స్టడీ చేయకుండా, అంటే మనస్సును, శరీరాన్ని, అలవాట్లన్నీ స్టడీ చేయకుండా మెడిసిన్ ఇవ్వలేడు. కాబట్టి హోమియోపతి వైద్య విధానం ఇతర వైద్య విధానాల కంటే భిన్నమైనటువంటిది. స్పెషలైజ్డ్గా చూసినప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గైనకాలజీ అంటే అదొక స్పెషలైజేషన్, కానీ అక్కడ కూడా పూర్తిగా స్టడీ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఉదాహరణకు ENT ఉందనుకోండి, ENT అనే తీసుకొస్తే మనం ENT అని సపరేట్గా ట్రీట్మెంట్ చేయలేము. ఎందుకంటే ఈ ENT సమస్య రావడానికి అతని యొక్క మళ్ళీ ఇవన్నీ కేసు తీసుకోవాల్సి వస్తుంది. అంటే అతని యొక్క ఆలోచనలు, ఫర్ ఎగ్జాంపుల్ అతని యొక్క అలవాట్లు కానీ, లేకపోతే అతని వ్యక్తిగత చరిత్ర కానీ, పాత చరిత్ర కానీ, ఇవన్నీ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి హోమియోపతి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది? పూర్తిగా వ్యక్తిని ఆరోగ్యవంతంగా తయారు చేయడం. కాబట్టి స్పెషలైజేషన్ అనేది హోమియోపతిలో ఈ రకంగా ఉంటుంది. అంటే వ్యక్తే మనకు స్పెషలిస్ట్. హోమియోపతి వాడేటప్పుడు ఎలాంటి మార్పులు చేసుకోవాలంటారు జీవన శైలిలో? అంటే వ్యక్తిగతంగా లేకపోతే అతని సామాజికంగా కొన్ని పరిసరాల్లో మార్పులు చేయకుండా, మన కేవలం మెడిసిన్ ఇచ్చినంత మాత్రం శరీరం లోపల కానీ అందులో మార్పు రాదు. కాబట్టి కొన్ని మనకు పడనటువంటి వస్తువులు, అంటే పుట్టుకతో కొన్ని తెలిసిపోతాయి మనకు, ఇది తింటే పడదు అని. అటువంటి విషయాలలో దూరంగా ఉండాలి తప్పితే ప్రత్యేకంగా ఇది మానేయాలి, ఇలా ఉండాలని ఏం లేదు. ఎలా ఉండాలో అలాగే వండుకుంటూ హోమియోపతి మందులు వాడుకుంటే ఎటువంటి సమస్య లేదు. హోమియోపతి గురించి మాకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు.